తగిలినది తెలిసినదా? వచ్చినదా కోపం? ఎంత ముక్కు పట్టని ముత్యాని. అవునవును, ఎవరి మాటలు వారికి వింపుగానే ఉండను. ఈ పూటను ఎవరో తప్పగా పైకి మెచ్చింది అన్నారని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినందున మాయమ్మను ఎవరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంగా ముస్తాబాయి కూర్చుందులకు కలిగిన ఫలం ఇది. అదేమిటో కానీ మీ మగవారు మా ఆడువారిని నమ్మరు ఎందుకని? ఏ చండాలుడు, నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవును. ఇంత అలుకెందులకు ఉండవలను ఉడలమండాసేమా పోలేము. పొరపాటు గాని సుబ్బుశెట్టి అందులోకి వచ్చినాడు. అదిగో ఇకనేమి మనసులో ఏదో మలినం ఉండనే ఉన్నది. ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేను చూసినాను. వీధి గుమ్మమ్మను వచ్చనచో మీ అమ్మ కంటబడ వరుస వచ్చునని పెరటి గుమ్మమ్మ కడకు వచ్చరికి తడాలు అతను తలుపు తెరుచుకొని బడాలు బయటకు వచ్చినాడు. ఆ పాటు అతను చూసి నేను, నన్ను చూసి అతను తెల్లబోయినాను. అంతటా అతనికి అనుమానము కలుగుకున్నట్టు కోడికములాడుచు కొంత దూరం వెంట వెళ్ళాను. ఎందుకు వేధించరని అడగలేకపోయారా? అడిగా. ఏదో మేళ్ళము కావలసి వచ్చినానని చెప్పినాడు. చెప్పే కదా. ఇక మీ సందేహం ఏమిటి? నా సందేహమా? చెప్పినా కోపగించుకోరు. కోపం ఎందులకు? నా ఎంతమైన పాపం ఉంటే కదండి. శభాష్, అది మాట చెప్పెదరు. మేళ్ళము కొరకు వచ్చిన వాడు విచ్చలు విడిగా వీధి గుమ్మముల బొక్క ఎన్నరుచు పెరటి దాన్ని పోవుటయ్యా ముఖం చిట్టిస్తున్నావు. అప్పుడే వచ్చినదా కోపం. ఆ పైసలు కూడా అడగలేకపోయారా? అంతలో ఒక బాల్యమిత్రుడు పడి బహుకాల సమావేశం వలన పరమాదరపు చేత కుశల ప్రశ్నలు వేయచ్చు పోతి అందువల్ల అడుగుటకు అవకాశం కొద్ది. అట్లా నేనే చెప్పిన ఆలకింపుడు ఏమది? మేళం గురించి మాట్లాడుకై మాయమ్మ అతని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చినది. ఇంటికి వచ్చిన మర్యాద చేయటం ధర్మం కదండి. కూర్చున్న మన కుర్చీ వేసి తాంబూలమీగా అతను వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలు. అలాంటి వాళ్ళను గుమ్మములోనికే రానివ్వకూడదు. అందుకు నాకు చిరాకు వచ్చి చప్పున మీదకి చక్కపోతిని. మాయమ్మ నా మనసు కొనపుట్టి తోడు చుప్పుడుకనే విషయం మీద అతని పెరడుగుమ్మను తీసుకొని పోయి ఆ దానిని అవలకు సాగనంపది. నమ్ముడు నమ్మక పండు నడిసిన సంగతి మాత్రమే. అంతేనండి. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నా తోడ నలు సంత అబద్ధము చెప్పవని ఏనా నమ్మకం? మీ తోడనే కాదు, నేను ఎవరి తోడనో అబద్ధం ఆడను. చింతామణి ఈ కులంలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు నన్ను శ్లాఘించలకు ఇదే కారణం కదా.
విషమేమి ఎవరి మాట అయ్యేలా నేను నిన్ను ఎన్నిసార్లు ఎందరూ వాగబనదే కందువ మాటల